నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా హెడ్లైన్స్. మార్గాని భరత్ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. 10,000 ఉద్యోగాలు కల్పించి తీరుతామని భరోసా. గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు. దేవాదాయ అధికారుల చైర్మన్లతో ఆదిరెడ్డి సమీక్ష. గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్ల పంపిణీ. గోపాల్ నగర్ లో పరిశీలించిన కలెక్టర్ కీర్తి. తుది దశకు చేరిన 50 MLD ప్లాంట్ పనులు సందర్శించిన గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక సెంట్రల్ జైల్ రోడ్డులో ఉన్న మంజిర కన్వెన్షన్ సెంటర్ లో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 70 కంపెనీల ద్వారా 2,000 ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో భరత్ రామ్ మల్టీనేషనల్ కంపెనీలతో పాటు స్థానిక కంపెనీలను కూడా ఈ జాబ్ మేళాకు ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు హాజరయ్యారు. మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ఈ ఏడాది తాను నిర్వహిస్తున్న 3వ మెగా జాబ్ మేళా అని పేర్కొన్నారు. దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో మళ్లీ పవర్లోకి వస్తే రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తామన్నారు. మోషన్ రాజు మాట్లాడుతూ పదవి లేకపోయినా మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మార్గాని సురేష్, మదీనా బాషా, మార్గాని రాము, ముప్పన ప్రభాకర్, మార్తి నాగేశ్వరరావు, సయ్యద్ హసీనా తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి గ్యాదరింగ్ ఇవాళ. పెద్దలు శాసనమండలి వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంటే విద్యార్థులు, యువత తలుచుకుంటే ప్రభుత్వాలని సైతం గడగడలాడిస్తారనే అంశాన్ని ఇవాళ భారతదేశానికి చూపించడం జరిగింది. అంటే ఎందుకు యూత్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, కారణాలు ఏంటి అంటే ఇవాళ యూత్ కి అన్యాయం జరుగుతుంది. నీట్ పేపర్స్ ఏ స్థాయిలో లీక్ అయినాయి, ఇదేం మొదటిసారి కాదు, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ గా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ఏం తక్కువేం కాదు. డిఎస్సి పరీక్షలు అని చెప్పి రకరకాల జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లోనేమో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నాడో వ్యక్తి క్యాండిడేట్, అతనికి ఉద్యోగం కల్పించకపోవడం, రకరకాల కారణాలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఒకటే తెలియపరిచేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా భారతదేశ వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేను ముక్కుసూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ సంవత్సరానికి ఎంతమంది ఉత్తీర్ణులయ్యి పాస్అవుట్ అయ్యి బయటకు వస్తా ఉన్నారు? నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారేమో. 1 కోటి మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనం చూస్తే నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.05% కూడా లేదు. అంటే ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే అందులో లాస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. దేవాలయాలు, ధార్మిక సంస్థల పాలక మండళ్లతో అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. గోదావరి మహాపుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మరింత పకడ్బందీగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక కోటిలింగాలపేటలో ఉన్న టింబర్ మర్చెంట్స్ హాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు, నగరంలోని దేవస్థానాల చైర్మన్లు, డైరెక్టర్లతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రానున్న పుష్కరాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఆలయాల చైర్మన్లు, ఈవోలు తమ పరిధిలో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనుల స్థితిగతులు,
ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. కూటమి తరపున బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, సభ్యులు ప్రజాసేవ దృక్పథంతో పనిచేస్తున్నారని, వారికి అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. సహకరించే అధికారులకు తాను పూర్తిగా అండగా ఉంటాను అని, కానీ సహకరించకపోతే నా విధానంలో కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. మొత్తం 21 దేవాలయాలు, ధార్మిక సంస్థల అభివృద్ధికి 13.28 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మరో 6 అభివృద్ధి ప్రతిపాదనలను 1.31 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి పంపించామన్నారు. గౌతమి జీవకారుణ్య సంఘంలో జరిగిన క్షుద్ర పూజల వ్యవహారంలో 3 టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించామన్నారు. ఆడియోలపై లోతైన దర్యాప్తు జరుగుతోందని, ఫోన్ డేటా, కాల్ వివరాలు సేకరిస్తున్నామని, ఈ కుట్ర వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక షెడ్యూల్ వేసుకుంటాం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఉంటాయి వ్యవస్థలో, ఇవన్నీ సర్వసాధారణం. సరిచేయాల్సిన బాధ్యత అధికారులపైన, శాసనసభ్యుడిపైన ఉంటుంది. అదే ఈరోజున తీసుకున్నాం. మా వారు లోపల ఉన్న భావం ఏంటంటే ఎమ్మెల్యే వరకు వెళ్తలేదా తెలియట్లేదా అని అనుకోవచ్చు. ఎమ్మెల్యేకి తెలిసింది కాబట్టి ఈరోజు సమావేశం పెడుతున్నారన్నది మా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే అధికారులతో సమన్వయం లేదన్న విషయం కూడా తెలుసు. టైం తీసుకుంటున్నాం మేము కూడా, ఎందుకంటే చాలా వాటి మీద ఉన్నాం. ఈరోజు టైం అనుకున్నాం, పెట్టాం, సమన్వయపరుస్తాం. ఏదైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సహకారంతో ఈ నగరంలోని పుష్కరాల నాటికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. ఇది గొప్ప అవకాశం, డిపార్ట్మెంట్ వారికి అవకాశం. ఈరోజు ఎండోమెంట్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో ఉన్నారు అని అంటే ఎన్నో జన్మల అదృష్టం. కాబట్టి దీన్ని అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, డిపార్ట్మెంటు అలాగే ప్రభుత్వం సమన్వయపరుచుకొని, ఏదైతే ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీలు సమన్వయపరుచుకొని మంచి కార్యక్రమం చేయాలన్నదే మా తాలూకు ఆలోచన. అలాగే నగరంలో కూడా మీరు చూసినట్లయితే ఈ సనాతన ధర్మం పట్ల విశ్వాసం, నమ్మకంతో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. పుష్కరాలు వస్తున్నాయని కాదు, పుష్కరాలు అన్నవి మేము చేస్తున్న కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంది. ఇది మా నిబద్ధత. దేవాలయాలు అభివృద్ధి చేయడం అన్నది, దేవాలయాలను కాపాడాలన్నది, ఎండోమెంట్స్ ఆస్తులు పరిరక్షించడం, సంరక్షించడం అన్నది మా బాధ్యతగా తీసుకొని ఇన్ని నిధులు కేటాయించాం. సుమారు 14,60,00,000 ఇంకా వస్తున్నాయి ప్రతిపాదనలు. ఎండోమెంట్స్ కమిషనర్ గారితో కూడా ఉదయం మీటింగ్ వచ్చే ముందు మాట్లాడాను. సార్ ఏది ఉన్నా పెట్టమన్నారు, మంత్రి గారు మీరు ఏది పెట్టినా శాంక్షన్ చేయమన్నారు, మీరు పెట్టండి సార్, అన్నీ చేయించే బాధ్యతను కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా చిత్తశుద్ధి, చప్పట్లు కొట్టక్కలేదండి, ఇది మన బాధ్యత, ఇది మన చిత్తశుద్ధి, ఇది అవకాశం, మన చిత్తశుద్ధి. అలాగే నేను మరలా చెప్తా ఉన్నా, ఈ 14,60,00,000 ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా రూపాయి అవినీతి జరగకుండా చేయాలన్నది మా తాలూకు ఆలోచన. ఆ కార్యక్రమాలు ఎవరు భాగ్యస్వాములైనా చర్యలు ఉంటాయి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అందులో దేవాదాయ శాఖ ద్వారా అనేది మనం అదొక అవకాశం, దాని బాధ్యతను కూడా మనం చూసుకొని జాగ్రత్తగా చేయాలని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో భారీగా వరద నీటి మట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం వరద నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు జలవనరుల శాఖ అధికారులు కూడా గోదావరి వరదల వల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు గోదావరి లంకల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు ఉపనది శబరిలో వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 క్రస్ట్ గేట్లను కొద్దిమేరకు ఎత్తి 10,01,400 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 1,100 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద 55.1 అడుగులతో 3వ ప్రమాద హెచ్చరిక దాటగా పాటుపట్టిసీమ, పోలవరం, పోచమ్మగండి, కూనవరం ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారానికి గోదావరికి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ऑटो सीटें लो लिखा रहा है
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సామాజిక భద్రత పెన్షన్లు సక్రమంగా అందేలా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. స్థానిక గోపాల్ నగర్ పుంత ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడా జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు తగిన సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆధార్ కార్డు పరిశీలన అనంతరం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ధృవీకరించి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, ఇతర పింఛన్ లబ్ధిదారులతో కలెక్టర్ ఆప్యాయంగా ముచ్చటించి వారి ఆరోగ్యం, సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పింఛన్ సక్రమంగా అందుతోందా, ఎంత మొత్తం వస్తోంది, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. పింఛన్లు తమ జీవనానికి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని పలువురు లబ్ధిదారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గోదావరిని కాలుష్యం బారి నుంచి కాపాడాలని కోరుతూ తాను ఆనాడు 46 రోజులు చేసిన నిరవధిక దీక్ష ఫలితంగా మురుగునీటి శుద్ధి కర్మాగారం, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎన్టీపీ వచ్చిందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హుకుంపేట ఆవ దగ్గర కొత్తగా నిర్మాణంలో ఉన్న 50.6 MLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ ప్లాంట్ని గోదావరి పరిరక్షణ సమితి సభ్యులతో సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవిత్ర గోదావరి నదిని పరిరక్షించాలని తపనతో గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు 46 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని గుర్తు చేశారు. 95 కోట్ల రూపాయలతో 2024లో ఫిబ్రవరిలో ఎస్టీపీ 50.6 MLD ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారని వివరించారు. 2 ఏళ్లలో శరవేగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారని చెప్పారు. వచ్చే నెల నుంచి మురికినీటి శుద్ధి కర్మాగారం పని ప్రారంభించి రాజమండ్రిలోని మురుగు కాలువల నుండి వచ్చే మురికినీటిని శుద్ధి చేయడం ప్రారంభిస్తుందని విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. కాంట్రాక్టర్ గౌరీశంకర్, సైట్ ఇంజనీర్ అశోక్ కుమార్, సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, చుండ్రు వీరభద్రరావు, దంటు వీర వెంకట్రావు, సతీష్ పాల్గొన్నారు. రెండు 2024 ఫిబ్రవరిని స్టార్ట్ చేసామండి. త్వరగా అంతా కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్లు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ వైరింగ్ అండ్ ప్యానల్ కనెక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. ఈ క్రమంగా ఏంటంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంట్ రన్నింగ్ పెట్టేలాగా అదే పనిగా డే అండ్ నైట్లు వర్క్లు చేస్తున్నాం. అక్కడ నుంచి 3 months ట్రయల్ రన్ నడుస్తుందండి. 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా O&M మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి రన్నింగ్లో పెడతాం. ఇది 50.6 MLD కెపాసిటీ అండి. మనకు మొత్తం ఇది ఎస్బీఆర్ టెక్నాలజీ వస్తుంది. అంతకుముందు 30 MLD ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉందండి. అది టెక్నాలజీ యూఎస్బీ టెక్నాలజీ. ఇది వచ్చి మనకేమో ఎస్బీఆర్ టెక్నాలజీ సీక్వెన్సింగ్. అంటే దాంట్లో వచ్చినప్పటికీ సిఓడి, బీఓడి ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవి అబవ్ 30 అవి ఉంటాయండి. ఇవి యాజ్ పర్ న్యూ ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం బిలో 10కి ఇవి మనం పెట్టేలా పారామీటర్స్ సెట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తుంది వాటర్ని. ప్రాపర్గా ఏంటంటే గోదావరి పొల్యూట్ 95 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఇది నిర్మించడం వల్ల గతంలో మనకి ఇక్కడ ఒక 30 MLD ప్లాంట్ ఉంది. అది ఓల్డ్ ప్లాంట్, అది కరెక్ట్గా రన్ అవ్వట్లేదు. ఏదైనా మనకి రాజమండ్రి నగరంలో 65 MLD రోజుకి మన గోదావరిలోంచి పంప్ చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా రాజమండ్రి ప్రజలకి సప్లై చేస్తాం. ఆ సప్లై చేసింది మళ్ళీ తిరిగి మనకి ఒక 50-55 MLD వెనక్కి గోదావరిలోకి వచ్చేస్తుంది. ఆ మురికి నీరు అంతా కూడా ఇక గోదావరిలో కలవకుండా ఇక్కడ మనకి ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈ మురికి నీటి శుద్ధి కర్మాగారం ద్వారా శుద్ధి అవడం జరుగుతుంది. మరి ఇది రాజమండ్రి ప్రజలకి ఒక విధంగా అదృష్టం, వరం అని చెప్పాలి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు ఇప్పుడు మనకి జూలై 23 నుంచి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాలకి ప్రజలకి మంచినీరు త్రాగడానికి కానీ లేకపోతే స్నానం చేయడానికి కానీ మంచినీళ్ళు కావాలంటే ఈ ప్లాంట్ ఉపయోగం చాలా ఉంది. మరి దీన్ని కాంట్రాక్టర్ గారు
గౌరీశంకర్ గారి స్వేదీన్రా ఈయన చాలా స్పీడ్గా చేశారు. ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చాను. అప్పుడు ఈ ఆలీ గారు, మున్సిపాలిటీ ఎస్సీ పాండురంగారావు గారు అందరూ వచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ చాలా స్పీడ్గా 24 ఫిబ్రవరి 24 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్లాంట్ ఇంత పెద్ద ప్లాంట్ 95 కోట్ల రూపాయలైన ప్లాంట్ ఇంత త్వరగా వితిన్ 2 yearsలో కంప్లీట్ చేశారంటే చాలా గ్రేట్. మరి వారిని అభినందిస్తున్నాం. ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ కూడా పక్కాగా చేశారు. ఏదో మున్సిపల్ కాంట్రాక్టర్ లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్లా కాకుండా చాలా బాగా కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. సమాచార శాఖ టెక్నికల్ విభాగంలో 32 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన సహాయ కార్యనిర్వాహక సమాచార ఇంజనీరింగ్ కాజా శ్రీనివాస్ పదవి విరమణ కార్యక్రమం వైటీపీసీలోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 1994 అక్టోబర్లో ఏలూరులో సమాచార పౌర సంబంధాల శాఖలో టెక్నీషియన్గా సేవలు ప్రారంభించిన ఆయన అనంతరం వివిధ హోదాల్లో పనిచేస్తూ సహాయ కార్యనిర్వహణ సమాచార ఇంజనీర్గా పదవి విరమణ పొందారు. అధ్యక్షత వహించిన డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాచార శాఖ టెక్నికల్ విభాగంలో విధులు నిర్వహించడం కత్తి మీద సాము వంటిదని, అలాంటి బాధ్యతలను కాజా శ్రీనివాస్ 3 దశాబ్దాలుగా సమర్థవంతంగా నిర్వహించారన్నారు. విధి నిర్వహణలో ఆయన క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యం, సహచరులతో కలిసిమెలిసి పనిచేసే తత్వం అందరికీ ఆదర్శమన్నారు. అధికారులు, సిబ్బంది కాజా శ్రీనివాస్ సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. డిపిఆర్ఓ పి రవి, డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, రిటైర్డ్ డిపిఆర్ఓ ఐ కాశయ్య, సీనియర్ అసిస్టెంట్ కనకవల్లి, భావన, వై అభిరామ్తో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది కె శాంతికుమారి, ఎస్కే బషీర్, కృష్ణవేణి, కెవి రమణ, కె పద్మ, ఆర్కేసి వర్మ, కె భానుప్రకాష్, బుల్లియమ్మ, జి ప్రేమ్ కుమార్, ఎస్కే జానీ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పదవి విరమణ చేస్తున్న శ్రీనివాస్ గారి పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్వాగతం. ఆయన మన రాజమండ్రిలో డ్యూటీ అయినా సరే ఆయన అంతా కోనసీమలో చేశారు. రిటైర్మెంట్ మాత్రం మనం చెయ్యాలి అని చెప్పి మన లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఆయన మా యొక్క విజ్ఞప్తిని మన్నించి వచ్చినందుకు ఆయనకి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన చెరో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం, విఓఏ, ఆర్పీ స్కూల్ ఆయాలు తదితర ప్రభుత్వ పథకాలు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు అధ్యక్షత వహించారు. సభలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బేబీరాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి, ఏపీ వివోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వరూపరాణి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం జిల్లా నాయకురాలు చిట్టా బేబీ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, యువజన సంఘం జిల్లా కన్వీనర్ వి రాంబాబు మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, కర్రె రామకృష్ణ, బి పూర్ణిమరాజు, ఎస్ భగత్, రామచంద్రరావు తదితరులు నాయకత్వం వహించారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ దగా చేసి మోసం చేసిన దానికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 2024లో అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసిన నాడు కానీ, ఆశా వర్కర్లు 36 గంటల ఆందోళన చేసిన సందర్భంలో కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వివోఏ కార్మికులు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వీరంతా కూడా ఈ పోరాట శిబిరాల దగ్గరికి వచ్చి మీ పోరాటం గట్టిగా నడవాలి, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది కార్మికుల పక్క నిరంకుశంగా ఉంది, మీరు గట్టిగా పోరాటం చేయండి, మేము అధికారంలోకి వస్తే ఈ కార్మిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అవునా కాదా?
అవునా కాదా? అధికారంలోకి వచ్చే ఎన్ని సంవత్సరాలు? ఐక్య కార్మిక పోరాటానికి ఇచ్చేసినటువంటి అంగన్వాడీ, ఆశా, వివోఏ, మిడ్ డే మీల్ సోదరి వాళ్ళందరికీ కూడా ఆశా యూనియన్ తరఫున ప్రథమంగా సిఐటి నాయకులు అందరికీ ఇచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆశా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఈ రోజు మనం ప్రతి జిల్లాలోనూ కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాల పనితీరు కార్మికులైనటువంటి వర్గాల పట్ల ఏ విధమైనటువంటి సానుకూల స్పందన లేదు కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ సమస్యల పరిష్కారం చేస్తాము, మీకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయడం కానీ వేతనాలు పెంచడం కానీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఎందుకు చూసినా మేము చాలా మాది మంచి ప్రభుత్వం, మేము సంబరాలు చేసుకుంటా ఉన్నారు, మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్లో పనిచేసే స్కీమ్ వర్కర్లను పట్టించుకునే పని అయితే మాత్రం ఈ రోజు ప్రభుత్వం చేయట్లేదు. ఇటీవల విడుదల చేసిన అంగన్వాడీ ఆయాల భర్తీ నోటిఫికేషన్లో ఉత్తీర్ణత సాధించి అర్హత పొందిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన 21 మంది అంగన్వాడీ ఆయాలకు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నూతన ఆలోచన విధానాలతో ముందుకు వెళుతుందని తెలిపారు. వితంతులకు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు అత్యధిక శాతం అర్హత సాధించారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయన్నారు. టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో అనేక రంగాల్లోనూ శాఖలలోనూ ఖాళీలను గుర్తించి మరింత మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఐసీడీఎస్ సిడిపిఓ గౌరీ, ఆళ్ల ఆనందరావు, ఎడ్ల మహేష్, సయ్యద్ ఉమర్, గోకా శ్రీను, సుధీర్, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు నీకు ఏం చేస్తున్నారు? ఇద్దరు కూలికి వెళ్తున్నారు. ఎంతమంది పిల్లలు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్గాని భరత్ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, 10,000 ఉద్యోగాలు కల్పించి తీరుతామని భరోసా. గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు, దేవాదాయ అధికారుల చైర్మన్లతో ఆదిరెడ్డి సమీక్ష. గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్ల పంపిణీ, గోపాల్ నగర్ లో పరిశీలించిన కలెక్టర్ కీర్తి. తుది దశకు చేరిన 50 MLD ప్లాంట్ పనులు సందర్శించిన గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.